హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఇప్పుడు ఈ వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ నిజమైన బాహుబలి జూనియర్ ఎన్టీఆర్ గారే. ఈ వీడియో మీకు చూస్తే అర్థమవుతుంది. ఎందుకు ఎస్పెషల్లీ మెన్షన్ చేసి చెప్తున్నానంటే, ఈ రోజు నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఒక వీడియో అయితే, ఒక ఇంటర్వ్యూ అయితే రిలీజ్ అయితే చేశారు. ఆ ఇంటర్వ్యూలో ప్రభాస్ గారు, ఎస్ఎస్ రాజమౌళి గారు, అలాగే బాహుబలి మూవీకి సంబంధించిన క్యాస్ట్ అండ్ క్రూ మొత్తం ఉన్నారు. ఆ మూవీ రిలీజ్ టైంలో వాళ్ళు సోషల్ మీడియాలో ఫేస్ చేసిన టాక్ ఏంటి, దాని గురించి చాలా వివరంగా ఒక పార్ట్ లో మాట్లాడడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ సర్క్యులేట్ అయితే అవుతుంది. నిజంగానే బాహుబలి మూవీకి రిలీజ్ రోజు అదే విధంగా టాక్ వచ్చిందా, అంత దారుణంగా డిజాస్టర్ టాక్ వచ్చిందా? ఎస్ఎస్ రాజమౌళి గారు చెప్పారు ఆ వీడియోలో. అసలు ఏం చెప్పారు ఆ వీడియోలో, అసలు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎందుకు నిజమైన బాహుబలి అని చెప్పి వీడియోలో అంటున్నాను. వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీ అయితే వస్తుంది. సో ఎక్కడ కూడా మిస్ అయితే చేయకండి. పాయింట్ 1, ముందు ఆ వీడియోలో ఆ బాహుబలి మూవీ టీం కాస్ట్ అండ్ క్రూ ఏం చెప్పారో ఒకసారి వీడియోలో చెప్తాను, వినండి. ఫస్ట్ రాజమౌళి గారు, మరి ఎస్ఎస్ రాజమౌళి గారి వైఫ్ అయితే ఇలా అయితే అన్నారు. రిలీజ్ రోజు బాహుబలికి జూలై 10th 2015 లో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ అయితే వచ్చింది. ఆ రోజు చాలా మంది మిక్స్డ్ టాక్ వచ్చిందని చెప్పి అన్నారు. బట్ అసలు ఆ టాక్ కూడా రాలేదు. ప్రతి ఒక్కరు కూడా ఫ్లాప్ అని చెప్పి అయితే టాక్ అయితే వచ్చిందని చెప్పి అయితే అన్నారు. మాకు ఒక అలవాటు ఉంది, ప్రీవియస్ గా ఎస్ఎస్ రాజమౌళి గారి మూవీస్ కి ఫ్లాప్ టాక్, ఇటు టాక్, యావరేజ్ టాక్, ఇలాగా రకరకాల టాకులు కానీ వినిపిస్తే డెఫినెట్ గా మూవీ సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి ఒక నమ్మకం ఉంది. సో బాహుబలి కూడా సూపర్ హిట్ అవుతుందని చెప్పి అయితే చాలా నమ్మాను. అలానే అనిపించింది. బట్ చాలా భయం కూడా ఉంది నాలో. ఆ భయంలో ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే ఏం చెయ్యాలి తర్వాత అని చెప్పి కూడా ఆలోచించాము. మాకు మణికొండలో ఒక సైట్ అయితే ఉంది, దాన్ని అమ్మేయాలని చెప్పి, ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే దాన్ని అమ్మేయాలని చెప్పి కూడా డిసైడ్ అయితే అయ్యాము. బట్ ఆ సైట్ కూడా చాలా చిన్నదే ఉంటుంది అని చెప్పి రాజమౌళి గారు అయితే అన్నారు. సో ఎస్ఎస్ రాజమౌళి గారి ప్రీవియస్ మూవీకి ఏ మూవీస్ కి ఫ్లాప్ వచ్చిందంటే మాత్రం నాకు తెలిసినంత వరకు యమదొంగ మూవీ కిల్లర్ టాక్ అయితే వచ్చింది. దాని తర్వాత సై గానీ లేకుంటే ఛత్రపతి గానీ మగధీరకి ఇనామినస్ గా టాక్ వచ్చింది. అంత ముందు రిలీజ్ అయిన ప్రతి ఒక్కటి సింహాద్రి కూడా అటు ఇటు తేడానే టాక్ అయితే వచ్చింది. ఈ విధంగా రాజమౌళి మూవీ ప్రతి మూవీ కూడా ఇలా టాక్ వచ్చేసరికి ఇది కూడా అలానే వచ్చింది, సూపర్ హిట్ అవుతుంది అని చెప్పి అయితే అనుకున్నారు. ఫైనల్ గా అదే అయింది అనుకోండి. బట్ వాళ్ళు రిలీజ్ రోజు ఎలా ఫీల్ అయ్యాలో అది చెప్పారు. ఇప్పుడు మన ఎస్ఎస్ రాజమౌళి గారు కొడుకు ఏమంటున్నాడు ఒకసారి చూడండి. నేను మర్చిపోలేను ఆ రోజు మేము ఎలా ఫీల్ అయ్యాం అనేది అయితే ఇప్పటికీ చాలా అంటింగ్ చేస్తూ ఉంటుంది. ఆ రోజు మాకు జనాలు తిట్టడం మొదలు పెట్టారు సోషల్ మీడియాలో, ఎస్పెషల్లీ ట్విట్టర్ లో. వాళ్ళ తిట్టులు చూస్తుంటే నాకైతే ఏడుపు అయితే వచ్చేసింది. నేను కూడా అలానే ఏడ్చేస్తూ ఉన్నాను. స్క్రీనింగ్ టైం దగ్గరికి వెళ్ళాను. ఆ థియేటర్ దగ్గరికి వెళ్ళి వెంటనే ఎస్ఎస్ రాజమౌళి గారి హగ్ చేసుకుని తనతో పాటు కూడా ఏడ్చేసాను నేను. ఆ విధంగా అయితే ఆ రోజు మాకైతే టాక్ తిట్టడం అయితే మొదలు పెట్టారు సోషల్ మీడియాలో. ఇది నిజమే. సోషల్ మీడియాలో ఆ టైంలో ఒక వర్గం మాత్రం విపరీతంగా ఈ మూవీని టార్గెట్ అయితే చేశారు. ఎస్పెషల్లీ ప్రీవియస్ గా వాళ్ళు ఏదైతే మూవీ మగధీర అనే మూవీ రిలీజ్ చేశారో, ఆ మగధీర మూవీ క్రెడిట్ మొత్తము ఎస్ఎస్ రాజమౌళి కాదు మాదే అని చెప్పి అప్పుడు చాలా బాగా ప్రచారాలు చేశారు. దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి ఎస్ఎస్ రాజమౌళి గారు సునీల్ గారితో మూవీ హీరోగా పెట్టి మర్యాద రామన్న తీశాడు. దాని తర్వాత ఈగ అని చెప్పి హీరో లేకుండా తీశాడు. సో ఎస్ఎస్ రాజమౌళి గారు ప్రూవ్ చేసుకున్నారు, నాకు పెద్ద స్టార్ అవసరం లేదు, నేను తీసే మూవీకి ఎలా ఉన్నా నా కంటెంట్ నా డెడికేషన్ వల్ల హిట్ అవుతుంది అని చెప్పి తను ప్రూవ్ చేసుకున్నాడు. మగధీర క్రెడిట్ ని తను సొంతం చేసుకున్నాడు. ఆ టైంలో మగధీర క్రెడిట్ మొత్తం మాదే అని చెప్పి అప్పుడు ఒక వర్గం అయితే చాలా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం రాజమౌళి గారిని చాలా మొదలు పెట్టారు. ఎప్పుడైతే బాహుబలి అని చెప్పి స్టార్ట్ చేశారో, ఎస్పెషల్లీ ప్రభాస్ తో, అప్పటికి ప్రభాస్ పెద్ద స్టార్ అయినప్పటికి కూడా అంత పెద్దగా ఇప్పుడు ఏదైతే జూనియర్ ఎన్టీఆర్ గారు, మహేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉన్న డామినేషన్ లో ప్రభాస్ గారు అయితే లేరు ఆ టైంలో. తన ఒక నార్మల్ ఒక టైర్ 1 హీరోనే, బట్ స్టార్ హీరో, టాప్ హీరో అనే రేంజ్ లో అయితే లేడు, ఉండేవాడు కాదు. అందరికి నచ్చేవాడు, అందరు ఈక్వల్ గా తను చూసేవారు, తన మూవీస్ అందరూ ఇష్టంగా చూసేవారు. బాహుబలి పడేసరికి ఎవరు కూడా పెద్దగా ఆ మూవీ మీద ఏది మూవీ ఫ్లాప్ చేసేయాలి, ఈ మూవీని ఇట్లా అడ్డుకోవాలని చెప్పి అటు ఆ వర్గం నుంచి కానీ, ఇడియన్ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ నుంచి కానీ, మెగా ఫ్యాన్స్ నుంచి కానీ ఎటువంటివి రాలేదు. ఎందుకంటే ప్రభాస్ ఉన్నారు కాబట్టి అందరు న్యూట్రల్ గానే ఉన్నారు. ఎందుకంటే దాంతో తన ఫ్యామిలీతో ఎవరికి ఎటువంటి గొడవలు ఉండవు, అదొక సపరేట్ ఉంటుందని. కాబట్టి ఎప్పుడైతే మూవీ రిలీజ్ అయిందో, ఆ ట్రైలర్, ఆ గ్లింప్స్ గానీ, ఇవన్నీ ఆ స్టాండర్డ్స్ ఇవన్నీ చూసిన తర్వాత ఒక వర్గం ఫిక్స్ అయితే అయిపోయారు, ఈ మూవీ డెఫినెట్ గా మన ప్రీవియస్ మూవీని కొట్టేస్తుంది, దాన్ని దాటి వెళ్ళిపోతుంది అని చెప్పి వాళ్ళ భయం స్టార్ట్ అయింది. ఆ భయంతో వాళ్ళు ఏం చేశారు, మూవీ రిలీజ్ రోజు ఇలా సోషల్ మీడియాలో మూవీ డిజాస్టర్, ఇంత చెత్త సినిమా ఎలా తీస్తారని చెప్పి ప్రచారాలు మొదలు పెట్టారు. ఇది ఎస్పెషల్లీ ఒక వర్గం మాత్రమే చేశారు, అందరినీ చేశారు అన్నట్లేదు. అలాగే కొంతమంది మహేష్ బాబు ఫ్యాన్స్ కూడా చేశారు. ఇది వాళ్ళు ఎందుకు చేశారో కూడా చెప్తా వీడియోలో. ఇప్పుడు ఎస్ఎస్
రాజమౌళి గారు ఏమంటున్నారో చూడండి. ఎప్పుడైతే ఎస్ఎస్ కార్తికేయ వచ్చి హగ్ చేసుకున్నాడో తను మాత్రము ధైర్యంగా ఉంటూనే తనకు కూడా చాలా భయం అయితే మొదలైందంట. తను అప్పటి వరకు ఆ సోషల్ మీడియాలో ఉన్న ఏం కూడా చూడలేదు. బట్ అప్పటికి చాలా మంది చెప్పుంటారు కదా మూవీ గిట్ట టాక్ బాగాలేదని చెప్పి వస్తుందని. ఎస్ఎస్ రాజమౌళి కూడా భయపడ్డారు. అప్పుడు దాని కిందున్న తన ఫ్రెండ్ సాయిని పిలిచి తన ఒక డిస్ట్రిబ్యూటర్ మూవీకి తన కూడా అడిగాడు. తనకు చాలా కాల్స్ కూడా వచ్చాయంట. మూవీ డిజాస్టర్, ఇండియాలోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ అవబోతుంది, ఇంత డిజాస్టర్ ఎలా తీసాడని చెప్పి చాలా కామెంట్స్ కూడా వచ్చాయంట. ఆ టైంలో థియేటర్ లో మూవీ చూస్తున్న టైంలో చెప్పలేదు సాయి గారు. మా తర్వాత రిలీజ్ అయ్యి హిట్ అయిన తర్వాత చెప్పాడంట. ఒకవేళ అప్పుడే సాయి గారితో డిస్కషన్ కూడా చేశారంట. ఒకవేళ ఈ మూవీ ఫ్లాప్ అయితే సెకండ్ పార్ట్ ఎంతలో తీయాలి, ఎంతలో మొత్తం కంప్లీట్ చేయాలి అని చెప్పి డిస్కషన్ కూడా మొదలు పెట్టారు. ఈ మూవీ ఫ్లాప్ అయితే ఇంకా సెకండ్ పార్ట్ ఎక్కడ తీస్తామని చెప్పి కూడా ఆలోచనలు వచ్చాయంట. సో ఎస్ఎస్ రాజమౌళి గారు ఇంత డీప్ గా వెళ్ళిపోవడానికి కారణం ఆ రోజు వచ్చిన సోషల్ మీడియా టాకే, రివ్యూస్ గానీ సోషల్ మీడియాలో గానీ. ఇక్కడ కూడా మూవీకి సూపర్ హిట్ టాక్ లేదు. నేనే ఆ మూవీ అప్పుడు స్కూల్ ఉన్నప్పటికి కూడా మూవీ థియేటర్ కి ఈవినింగ్ వెళ్ళి చూడడానికి వెళ్తే చాలా మంది కూడా మూవీ బాగలేదు, ఆపేశారు సడన్ గా మూవీని, ఏం జరుగుతుందో అర్థం కాలేదు అని చెప్పి చాలా మంది కామెంట్స్ కూడా చేశారు. ఈ మూవీ బాగాలేదు అని చెప్పి. నేను థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు విన్న మాటలు ఇవన్నీ. అప్పుడు థియేటర్కి వెళ్తే టికెట్లు దొరకలేదు అనుకోండి, మాకు అది వేరే విషయం. సో ఇలా అయితే ఆ రోజు జరిగింది. ఇప్పుడు వీడియో టాప్ లోకి వెళ్దాం. అసలు ఎందుకు జూనియర్ ఎన్టీఆర్ గారు బాహుబలి అంటున్నానంటే, ఇండస్ట్రీలో మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎందుకు మెన్షన్ చేశాను. ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అంటే అటు రామ్ చరణ్ గారు, మా పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు అందరు వస్తారు. చిరంజీవి గారు బాహుబలి రిలీజ్ రోజు తన కేంద్ర మంత్రిలో ఉన్న ఒక పోస్టింగ్ లో ఉన్నాడు, కాంగ్రెస్ లో ఉన్నాడు, సినిమాలకు దూరంగా ఉన్నాడు. తన మూవీ చూసి ఆ రోజు ఏమన్నాడో తెలుసా, మూవీ చూసాను ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి అని చెప్పి చిరంజీవి గారు అయితే అన్నారు. అది కూడా ఒక ఎక్స్ప్రెషన్స్ తో అన్నాడు. దాని తర్వాత వన్ ఆఫ్ ద రిపోర్టర్ వచ్చేసి సరే ఈ మూవీ మాకు తీరు అంత రేంజ్ లో లేదు సార్ అంటే, ఇప్పుడు దాని గురించి ఎందుకు ముందు ముందు తెలుస్తుందిలే అని చెప్పి చిరంజీవి గారు అయితే అన్నారు. సో మనం క్లియర్ కట్ గా మూవీ రిలీజ్ కావడం, మూవీ అంత పెద్దగా బాగుండడం, బాగానే ఉందని చెప్పి ఏదో ఇష్టం లేకుండా చెప్పడం మనకి ఇక్కడే అర్థమైపోతుంది. ఒక ఇండస్ట్రీ పెద్దలాగా ఉన్న వ్యక్తి దగ్గర నుంచి ఇలాంటి మాటలు వచ్చినప్పుడే ఈ రాజమౌళి లాంటి వాళ్ళు భయపడాలన్న సందేహం లేదు కదా. దాని తర్వాత మహేష్ బాబు గారి ఫ్యాన్స్ అప్పుడే సీమంతుడు మూవీ రిలీజ్ కి రెడీగా ఉంది. ఏదైతే ఈ మూవీ రిలీజ్ కుందో అని చెప్పి మహేష్ బాబు ఫ్యాన్స్ అప్పుడు చాలా ఊపులో ఉన్నారు. వాళ్ళు వరుసగా దూకుడు అండ్ బిజినెస్ మ్యాన్ ఈ మూవీస్ తో బాగా రేజ్ లో ఉన్నారు. సో ఈ బాహుబలి మూవీ ఎక్కడిట్ అయిపోయి ఎక్కడెక్కడ మహేష్ బాబుకి అడ్డు తగులుతాడో ప్రభాస్ అని చెప్పి అప్పుడు వాళ్ళు కూడా తెగ. సో ఈ విధంగా వాళ్ళు మూవీ రిలీజ్ కి రెడీగా ఉందని చెప్పి వాళ్ళు మూవీ మీద విరుచుకుపడ్డారు. ఆ తర్వాత మెగా ఫ్యాన్స్ యూజువల్ గా మగధీర్ ఎక్కడ క్రాస్ చేస్తుందని చెప్పి వాళ్ళు విరుచుకుపడ్డారు. వన్ సైడ్ అయిపోయింది మొత్తం. అటు ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ కూడా మూవీని తొక్కేయాలని చెప్పి ఫిక్స్ అయిపోయారు బాహుబలి. బట్ వాళ్ళందరూ వన్ సైడ్ కానీ ఒకే ఒక్క బాహుబలి జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ముందుండి తను నిల్చొని మాట్లాడాడు. ఇప్పటికి జూనియర్ ఎన్టీఆర్ గారు వరుసగా ఫ్లాప్ లో ఉన్నప్పటికి కూడా, అటు ఇండస్ట్రీ మొత్తం మూవీని వ్యతిరేకంగా ఉన్నప్పటికి కూడా తను ముందుకు వచ్చి మరి ఈ బాహుబలి అనే మూవీ తెలుగు సినిమా క్రాంతిని దశ దిశలా బాహుబలి వ్యాపింపు చేస్తుందని చెప్పి నా నమ్మకం అని చెప్పి ఒక పోస్ట్ మూవీ రిలీజ్ కి ముందు రోజు జూన్ 10th రిలీజ్ అయితే, జూలై 10th రిలీజ్ అయితే, జూలై 9th జూనియర్ ఎన్టీఆర్ గారు వేసిన పోస్ట్. అది మూవీని మన యొక్క క్రాంతిని, మన యొక్క తెలుగు సినిమాని మొత్తం ఒక రేంజ్ కి తీసుకొని వెళ్తుందని నేను నమ్ముతున్నానని చెప్పి తరకన్న పోస్ట్ చేస్తాడు. అలాగే బాహుబలి మొత్తం టీమ్ కి, జక్కన్నకి ప్రతి ఒక్కరు కూడా విషెస్ కూడా చేసి ఇంకో ట్వీట్ కూడా వేస్తాడు. ఆ టైంలో జూనియర్ ఎన్టీఆర్ లాంటి ఒక స్టార్ హీరో, అది కూడా నందమూరి లాంటి లీగెన్స్ నుంచి వారసుడిగా ఉన్నప్పుడు హీరో. సో మీరే అర్థం చేసుకోండి, జూనియర్ ఎన్టీఆర్ గారు నిజమైన బాహుబలి. అటు మొత్తం ఒక వర్గానికి మొత్తం వ్యతిరేకంగా నిల్చొని ముందుండి ఇలాంటి పోస్ట్ వేసి మరీ మాట్లాడారు. అప్పుడు ఆ టీం కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇండస్ట్రీ నుంచి ఒక్కరైనా కొంచెం ధైర్యం చేసి మా ముందుకు వచ్చారని. రిలీజ్ అయిన తర్వాత ఒక వారం అయిన తర్వాత మూవీ వచ్చిన కలెక్షన్స్ అవన్నీ, ఎందుకంటే హిందీ తమిళ్లో ఎటువంటి మంచి టాకే ఉంది, దూసుకుపోతుంది హిందీలో తమిళ్లో అయితే. దాన్ని ఆపేవాడు కూడా లేకుండా ఆ విధంగా దూసుకెళ్తుంది మూవీ హిందీలో తమిళ్లో. సో అక్కడ టాక్ బాగుండేసరికి మన తెలుగులో కూడా పుంజుకుంది. ఇంకా తెలుగులో ఇంకా ఆగలేదు, ఇంకా ఇండియా మొత్తం ఇంకా పుంజేసుకుంది. మూవీ బ్లాక్ బస్టర్ గా వెళ్ళింది వీకెండ్ అయ్యేసరికి. దాని తర్వాత ప్రతి ఒక్కరు కూడా బాహుబలి మన ఇండియన్ స్టాండర్డ్ పెంచేసింది, పాన్ ఇండియా మార్గానికి దారేసింది రాజమౌళి గారు అని చెప్పి ఇప్పుడు మాట్లాడుతున్నారు. రిలీజ్ కు ముందు ఎవడు ఉన్నాడు అనేది ముందు మనం మాట్లాడుకోవాలి. ఉన్నది ఒక జూనియర్ ఎన్టీఆర్ గారు. ఇది అందరు కూడా మైండ్ లో పెట్టుకోవాలి. ఈ రోజు ఆ వీడియో ఏదైతే రిలీజ్ చేశారో ఆ ఇంటర్వ్యూ, దానిలో చూసిన తర్వాత వాళ్ళు డిస్కస్ చేసిన టాపిక్ ద్వారా మనమైతే ఈ విషయం మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవాల్సి అయితే వస్తుంది. మీరేమంటారు దీని మీద?